హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, కింద డిస్క్రిప్షన్లో నేను యూనిట్ 2 అండ్ యూనిట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూసుకోండి, డిఫైన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నేను ఇక్కడ యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా తీస్తాను. ఓకే, ఇది ఇప్పుడు పార్ట్ 1 వీడియో అండి, మీరు నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చూడండి. ఓకే, ఇది పార్ట్ 1 వీడియో. నేను పార్ట్ 1 వీడియోలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్, అండ్ పార్ట్ 2 వీడియోలో ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, డిఫైన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు అండ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ తీసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, నార్మల్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. వీడియో అనేది స్లోగా అనిపిస్తే 2x లో పెట్టుకొని వినండి. ఓకేనా, ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ మనం రాయాలి. ఓకే, ఇక్కడ ఏ ర్యాండమ్ వేరియబుల్ x is said to follow normal distribution with parameters mu. ఇక్కడ mu అంటే ఏంటంటే, మ్యూని మనం మీన్ తో డినోట్ చేస్తాం. అండ్ ఇక్కడ సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ అని అర్థం. ఓకే, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ అని అర్థం మనకు. ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ కాదు, పీడిఎఫ్ అండి. ఓకే, యూనిట్ 3 స్టార్ట్ చేసాం మనం. ఇప్పుడు యూనిట్ 2 దాకా మనకు పిఎంఎఫ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు యూనిట్ 3 అండ్ యూనిట్ 4లో పీడిఎఫ్ వాల్యూస్ ఉంటాయి. ఇఫ్ ఇట్స్ పీడిఎఫ్ వాల్యూ, ఇక్కడ పీడిఎఫ్ అంటే ఏంటి మరి? పీడిఎఫ్ అంటే probability, డి అంటే డెన్సిటీ, probability density, f అంటే ఫంక్షన్, probability density function. Okay, is given by, if its pdf is given by. ఓకే నా, క్లియర్ గా చూసుకోండి. ఏ random variable x is said to follow normal distribution with parameters mu and sigma square if its pdf is given by. pdf అంటే ఏంటి? probability density function is given by. ఇప్పుడు దీని యొక్క ఫార్ములా ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనకు పిఎంఎఫ్ అంటే మనం దాన్ని పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేసాం కదా. ఇక్కడ పీడిఎఫ్ ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. గుర్తుంచుకోండి, పిఎంఎఫ్ ని మనం పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేసాం. ఇక్కడ పీడిఎఫ్ ఉంది కాబట్టి ఈ పీడిఎఫ్ ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. మరి దీని యొక్క పీడిఎఫ్ వచ్చేసి ఏమిటంటే, ఇక్కడ 1 డివైడెడ్ బై √2π ఇంటూ సిగ్మా, ఇక్కడ మళ్ళీ ఇంటూ e⁻−1/2 ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ. ఓకే, పీడిఎఫ్ వాల్యూ వచ్చేసి ఇది. మరి దీని యొక్క లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, -∞ is less than x less than +∞, అండ్ -∞ is less than mu less than +∞. అండ్ ఇక్కడ సిగ్మా ఉంది కదండి, సిగ్మా అనేది మనకు ఎప్పుడు గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. సిగ్మా వాల్యూ అనేది మనకి ఎప్పుడు గ్రేటర్ దెన్ 0 ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం ప్రూవ్, ఇక్కడ డిఫైన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కదా. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇది డెఫినేషన్, దాని యొక్క పీడిఎఫ్ వాల్యూ. మరి ఇక్కడ నోటేషన్ కూడా ఉంటుందండి, నోటేషన్ కూడా దీనికి ఉంటుంది. ఇక్కడ నోటేషన్ అని పెట్టి రాయండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నోటేషన్ అని పెట్టి ఇట్లా పెట్టి ఇది రాసిన తర్వాత, ఈ పీడిఎఫ్ వాల్యూ రాసిన తర్వాత
నెక్స్ట్ స్టెప్లో నోటేషన్ అని పెట్టి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ సిమిలర్ టు ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. మనకు పారామీటర్స్ ఏంటి? పారామీటర్స్ వచ్చేసి మ్యూ అండ్ సిగ్మా స్క్వేర్ కదా, మ్యూ కామా సిగ్మా స్క్వేర్ అని ఈ విధంగా నోటేషన్ అనేది ఇక్కడ అప్లై చేయండి. ఓకేనా, ఇది అండి పూర్తిగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ రాయమంటే ఈ విధంగా పూర్తిగా నీట్గా రాయాలి. ఇప్పుడు మనం స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ మరి దాని యొక్క పీడిఎఫ్ వాల్యూ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ మరియు దాని యొక్క పీడిఎఫ్ వాల్యూ చూద్దాం. మనం ఇప్పుడు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కొద్దిగా సేమ్ ఉంటుందండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ, అదేవిధంగా స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ అనేది కొద్దిగా సేమ్ ఉంటుంది నేను చెప్తాను వినండి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ ఏం లేదు, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ వాల్యూ డైరెక్ట్ గా రాసేయండి. ద పీడిఎఫ్ అంటే ప్రొబాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. గుర్తుంచుకోండి, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏంటంటే ఇలా బ్రాకెట్లో పెట్టి రాయకండి, ఏంటంటే దాని ఫుల్ ఫామ్ కూడా రాయాలి. ప్రొబాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని క్లియర్గా రాయాలి. ఓకే, ద పీడిఎఫ్ ఈజ్ గివెన్ బై. మరి దీని యొక్క పీడిఎఫ్ అనేది ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, ఫస్ట్ మీకు దీని పీడిఎఫ్ తెలవాలి అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ గుర్తుండాలి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వచ్చేసి ఇక్కడ చూడండి, f of x is equals to 1 divided by √2π into sigma. ఇక్కడ e పవర్ -1/2 x minus mu divided by sigma whole square. ఓకేనా, ఇది పీడిఎఫ్ వాల్యూ కదా. దేనికి పీడిఎఫ్ వాల్యూ? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ ఇది. ఇప్పుడు ఇది మనకు గుర్తుంటే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీగా గుర్తుంటుంది. సో చూడండి, మరి దీని పీడిఎఫ్ ని మనం f of x తో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ అండి. దీన్ని చూసుకుంటూ నేను ఇక్కడ ఈ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ రాస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1/√2π ఉంది కదా, √2π ఇంటూ సిగ్మా ఉంది. నేనేం రాస్తున్నానంటే 1/√2π మాత్రమే రాస్తున్నాను. ఇక్కడ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న సిగ్మా, ఇక్కడ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో సిగ్మా ఉండదు. ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, సిగ్మా అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఈ పవర్ ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఈ పవర్ మైనస్ ఇక్కడ ఏమనుకోండి అంటే ఈ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ఉంది కదా, దాన్ని జెడ్ అనుకోండి. ఇక్కడ దీనికి మరి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ డివైడ్ బై ఇక్కడ 2 ఉందండి, 2. ఓకేనా, ఇది పీడిఎఫ్ వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ గుర్తున్నట్లయితే మీకు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వాల్యూ ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ సిగ్మా ఉందండి, ఇక్కడ సిగ్మా డిలీట్ అయిపోయింది. అదేవిధంగా ఈ పవర్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఈ జెడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అని జెడ్ అనుకున్నాను. ఇక్కడ స్క్వేర్ ఎట్లా వచ్చింది? దీనికి స్క్వేర్ ఉంది కదా, ఇది జెడ్ వాల్యూ అనుకున్నప్పుడు దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ అనేది కూడా దీనికి అప్లై చేశాను. ఇప్పుడు డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2 అప్లై చేశాను. డన్. మరి వీటి యొక్క లిమిట్స్ వచ్చేసి -∞ is less than z less than +∞. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క టోటల్ ప్రొబాబిలిటీ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ పిఎంఎఫ్ వాల్యూ ఉంది కదా, దీని టోటల్ ప్రొబాబిలిటీ ఏంటో మనకు తెలవాలి. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క టోటల్ ప్రొబాబిలిటీ ఈజ్ గివెన్ బై ఏంటంటే ఇంటిగ్రేషన్ -∞ to +∞, అంతే కదా, -∞ to +∞ f of z into dx, f of z into dx అని ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ 1 అని తీసుకోండి. ఇప్పుడు f of z into dx అంటే ఏంటి? ఇక్కడ f of z ఎలా వచ్చింది మనకి? ఇక్కడ f of x ఉంది కదా, అంటే ఇక్కడ x ప్లేస్ లో ఇక్కడ నేను మర్చిపోయానండి, x ప్లేస్ లో మనం z తీసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో z తీసుకోండి. ఎందుకు z తీసుకుంటున్నామంటే ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో x మైనస్ మ్యూ బై సిగ్మా ఉంది కదా, ఆ ప్లేస్ లో నేను z తీసుకున్నాను కాబట్టి ఇక్కడ x ప్లేస్ లో నేను z అప్లై చేశాను. ఓకేనా, ఇప్పుడు f of z into dx is equals to 1 ఉంది కదా. ఇప్పుడు f of z ప్లేస్ లో ఈ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి.
ఇక్కడ గివ్స్ రైస్ టు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఇంటిగ్రేషన్ -∞ టు +∞. ఎఫ్ ఆఫ్ జెడ్ వాల్యూ ఎంత ఉంది, 1/√2 పై ఇంటూ e⁻z²/2. ఓకేనా, ఇక్కడ ఇంటూ డిఎక్స్ ఉంది కదా, ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు కొద్దిగా దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఈ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క టోటల్ ప్రాబబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ డిఎక్స్, ఇక్కడ మనం జెడ్ ఉంది కాబట్టి మనకు ఎక్స్ తో సంబంధం లేదండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్స్ ప్లేస్ లో జెడ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ డిఎక్స్ కాదు డిజెడ్, ఇది మర్చిపోకండి, సారీ, ఇక్కడ డిజెడ్ తో చేయాలి. ఇది పీడిఎఫ్ వాల్యూ ఇంటూ డిజెడ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనేది ఓకే, కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఉంది కాబట్టి డిఎక్స్ ప్లేస్ లో నేను డిజెడ్ ని అప్లై చేశాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏముందంటే గివ్స్ రైస్ టు ఈ 1/√2 పై అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ కి బయట రాస్తున్నాను. ఇప్పుడు 1/√2 ఇంటూ పై, √2 π నేను ఇంటిగ్రేషన్ కి బయట రాసేసాను, -∞ టు +∞. ఇప్పుడు లోపల మిగిలింది ఏంటంటే e⁻z²/2 ఇంటూ dz ఇజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గివ్స్ రైస్ టు ఇక్కడ 1/√2 ఇంటూ π ఉంది కదా, ఇక్కడ దీన్ని నేను ఇటు దిక్కు పంపించేస్తే దీన్ని మల్టిప్లై అవుతుంది, ఈ డినామినేటర్ కాస్త ఇక్కడ న్యూమరేటర్ అవుతుందండి. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ -∞ టు +∞ e⁻z²/2 ఇంటూ dz ఇజ్ ఈక్వల్స్ టు, ఇది అటు పంపించేస్తే మనకు √2 ఇంటూ π అవుతుంది. సో ఇది వచ్చేసి టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ నార్మల్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఓకే, ఈ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ √2 ఇంటూ π, √2 ఇంటూ π. ఇది గుర్తుంచుకోండి, ఈ వాల్యూ మనకు ఇప్పుడు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది మనం చేసే ప్రాబ్లమ్స్లలో, ఈ వాల్యూ కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ఎనీ 8 ప్రాపర్టీస్ లేదా 8 క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్స్ ఆఫ్, ఇక్కడ 8 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఏవైనా ఒక 8 ప్రాపర్టీస్ లేవా, 8 క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం 8 ప్రాపర్టీస్ లేదా అవి రాయాలి. ఒకసారి చూద్దాం మనం 8 ప్రాపర్టీస్ ఏంటో. ఇక్కడ సొల్యూషన్ లో చూడండి, సొల్యూషన్ లో ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ మనం ఏం రాయాలి, ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అడిగింది కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీరు క్వశ్చన్ లో ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ విధంగానే హెడ్డింగ్ అనేది రాయాలి. ఇప్పుడు ఒకవేళ స్టేట్ ఎనీ 8 ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే హెడ్డింగ్ ఏం రాయాలి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అని రాయాలి. ఒకవేళ స్టేట్ ఎనీ 8 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు హెడ్డింగ్ ఏం రాయాలి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ క్యారెక్టరిస్టిక్స్ అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాద్దామంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అని రాద్దాం ఫస్ట్. ఓకే, మీకు హెడ్డింగ్ ఏ క్వశ్చన్లో ఏ విధంగా ఇస్తే ఆ విధంగా హెడ్డింగ్ అనేది రాయాలి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ మనం ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ 8 ప్రాపర్టీస్ రాయమన్నాడు కాబట్టి ఒకసారి చూద్దాం 8 ప్రాపర్టీస్ ఏమున్నాయి అనేది. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ, ఓకే జాగ్రత్తగా వినండి, ఈ ప్రాపర్టీస్ అనేది మెయిన్ గా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ probability, the normal distribution probability curve. ఓకే, దీని కర్వ్ ఎలా ఉంటుందంటే కర్వ్ ఈజ్ బెల్ షేప్డ్, ఒక బెల్ షేప్ లో ఉంటుంది. నేను చెప్తాను ఇప్పుడు డయాగ్రామ్ లో వేసి చెప్తాను. బెల్ షేప్డ్ అండ్ ఇంకా ఏ విధంగా ఉంటుందంటే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబబిలిటీ కర్వ్ అనేది సిమెట్రికల్ ఉంటుంది. ఓకేనా, సిమెట్రికల్ గా ఉంటుంది. అబౌట్ ది లైన్ సిమెట్రికల్ ఏ విధంగా ఉంటుందంటే అబౌట్ ది ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ వచ్చేసి ఏమిటంటే ఇక్కడ x ఇజ్ ఈక్వల్స్ టు మ్యూ, ఈ లైన్ అనేది సిమెట్రికల్ గా ఉంటుంది. ఇప్పుడు డయాగ్రామ్ అనేది ఈజీగా చూసుకోండి, ఇక్కడ నీట్ గా వేయాలి. ఇక్కడ స్ట్రేట్ లైన్ డ్రా చేయండి.
డ్రా చేసిన తర్వాత ఇక్కడ బెల్ షేప్డ్ అన్నాడు అండ్ సిమెట్రికల్ అన్నాడు కాబట్టి ఇలా తీసుకోండి, ఇలా ఇలా ఓకేనా. ఇది ఇప్పుడు సిమెట్రికల్ గా ఉంది, అదే విధంగా ఇది బెల్ షేప్ లాగా ఉంది. ఒకసారి గమనించినట్లయితే ఇది బెల్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇది సిమెట్రికల్, అదే విధంగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఇట్లా పెట్టామనుకోండి మనం, ఇది బెల్ అవుతుంది కదా. అలా అలా ఊహించుకోండి, ఓకే, అనుకోండి అంతే. ఇక్కడ డయాగ్రామ్ మాత్రం ఇంతే. ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసిన తర్వాత ఇట్లా ఈ విధంగా కర్వ్ అనేది ఉంది, ఓకేనా. బెల్ షేప్డ్, ఆ కర్వ్ అనేది బెల్ షేప్డ్ ఉంది అండ్ సిమెట్రికల్ గా ఉందని మనకు ఫస్ట్ ప్రాపర్టీ, ఓకేనా. ఇక్కడ లైన్ అది ఏంటి, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మ్యూ, ఓకేనా. మ్యూ అంటే ఏంటండి, మీన్. మ్యూని మనం మీతో డినోట్ చేస్తాం. డన్. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది కదా. ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఏమిటంటే ఈజీగా గుర్తుంచుకోండి. ఇక్కడ మీన్ అండ్ మీడియన్ అండ్ మోడ్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్, మీడియన్ అండ్ మోడ్ ఏంటంటే ఆర్ కోయిన్సైడ్ అంటే దీని అర్థం ఏంటి, కోయిన్సైడ్ అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ బ్రాకెట్లో ఖచ్చితంగా రాయండి. దీని అర్థం ఏంటంటే మీన్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్, ఓకే, మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్. అంటే ఈ మూడు వాల్యూస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ, మీడియన్ వాల్యూ అండ్ అదే విధంగా మోడ్ వాల్యూ అనేది ఈ మూడు వాల్యూస్ అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. దాని అర్థం ఇది. సెకండ్ ప్రాపర్టీ ఇది, మీన్, మీడియన్, మోడ్ వాల్యూస్ అనేవి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి అనేది సెకండ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం థర్డ్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు థర్డ్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఏమిటంటే వెన్ ఎక్స్ అనే వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు, ఎక్స్ ఇంక్రీజెస్ న్యూమరికల్లీ, ఇక్కడ ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. ఏ విధంగా డిక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ డిక్రీజెస్ ర్యాపిడ్లీ, ఓకే, ర్యాపిడ్లీ డిక్రీజ్ అవుతుంది. అక్కడ ఎక్స్ అనే వాల్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో న్యూమరికల్ గా, అప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఎలాగా, ర్యాపిడ్ గా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఫోర్త్ ప్రాపర్టీ అదే విధంగా డిస్కస్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ వాల్యూ ఎంత అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, దాని వాల్యూ వచ్చేసి మనం స్క్యూనెస్ ని β1 తో డినోట్ చేస్తాం, ఓకే, ఈజ్ ఈక్వల్స్ దీని వాల్యూ వచ్చేసి 0 అని. కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ వాల్యూ ఎంత, β1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకు 4 ప్రాపర్టీస్ అనేవి పూర్తి అయిపోయినాయి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క 4 ప్రాపర్టీస్ అనేవి పూర్తి అయిపోయినాయి. ఇంకా మనకు 8 అన్నాడు కాబట్టి ఇంకా 4 రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాపర్టీ అనేది డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ ప్రాపర్టీ డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసి ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్. ఇక్కడ ఆర్డ్ మూమెంట్స్ ఉంటాయి, అలాగే విధంగా ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ కూడా ఉంటాయి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో. ఇక్కడ ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ ఇక్కడ ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్ అండి. దేనికి సంబంధించిన ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ ఇవి, మీన్ కి సంబంధించిన ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ అనేవి ఆర్ గివెన్ బై, ఏ విధంగా ఉంటుంది దాన్ని డినోట్ చేస్తామంటే మనం ఇక్కడ ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్ ఆర్ గివెన్ బై, ఇక్కడ చూసుకోండి, గివ్స్ రైస్ టు, మనం మ్యూ టు ఆర్ తో డినోట్ చేస్తాం. ఇది మీన్ అంటే మ్యూ కదండి. ఇక్కడ ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ 2 into r ఈజ్ ఈక్వల్స్ టు 1 into 3 into 5 into ఇక్కడ 2r ఉంది కదా, ఈ 2r ఇక్కడ రాసి -1 అప్లై చేయండి. అదేవిధంగా సిగ్మా అప్లై చేసి దీని పవర్ లో ఇక్కడ 2r ఉందా, ఈ 2r ని ఇక్కడ అప్లై చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్. మరి ఇక్కడ
ఇక్కడ మరి ఆర్ అంటే ఏంటి, ఆర్ ఇస్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0, 1, 2, సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఓకేనా, ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్ ఆర్ గివెన్ బై, ఇది దాని వాల్యూ అండి. ఓకే, ఈ వాల్యూ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం 6th ప్రాపర్టీ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 6th ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ ఏంటంటే no portion of the curve lies below the x axis. ఇక్కడ దీని అర్థం ఏంటి మరి అంటే మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఒక కర్వ్ ఉంటుంది కదా, ఆ కర్వ్ అనేది ఇక్కడ ఆ కర్వ్ లో ఏ పోర్షన్ అయినా మనం ఈ కర్వ్ లో ఏ పోర్షన్ తీసుకున్నా ఇక్కడ బిలో ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ కి బిలోగా లై కాకుండా ఉంటుంది. అదే అర్థం, నో పోర్షన్ ఆఫ్ ది కర్వ్ లైస్ బిలో ద ఎక్స్ యాక్సిస్. డ్రా చేసాం కదా ఫస్ట్ మనం ప్రాపర్టీ డిస్కస్ చేసినప్పుడు, ఇలా డ్రా చేసాం కదా. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కి బిలో ఉందా ఎబో ఉందా, ఎక్స్ యాక్సిస్ కి బిలో ఎబో ఉందండి. సో బిలో ఉండదని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏంటి 6th ప్రాపర్టీ అనేది అది చెప్తుంది మనకు. ఇప్పుడు మనం 7th ప్రాపర్టీ అదేవిధంగా 8th ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 7th ప్రాపర్టీ, ఇక్కడ 7th ప్రాపర్టీ అనేది డిస్కస్ చేద్దాం. 7th ప్రాపర్టీ ఏమిటంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ డీవియేషన్ వాల్యూ ఏంటి మరి, మీన్ డీవియేషన్ ని మనం దేనితో డినోట్ చేస్తాం, మీన్ డీవియేషన్ ని మనం MD తో డినోట్ చేస్తామండి. ఓకే, ఈ మీన్ అనే డీవియేషన్ ని మనం MD తో డినోట్ చేస్తాం. మరి దీని వాల్యూ ఎంత అంటే 4/5 ఇంటూ సిగ్మా అనేది దీని వాల్యూ. 4/5 ఇంటూ సిగ్మా అనేది దీని వాల్యూ. ఇప్పుడు 8th ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం మనం. సారీ అండి, ఇక్కడ 7th ప్రాపర్టీ కదా, 6th అని రాశాను. 7th ప్రాపర్టీ ఇది. అండ్ అదేవిధంగా మనకు 8th ప్రాపర్టీ అనేది డిస్కస్ చేద్దామండి. ఇక్కడ 8th ప్రాపర్టీ వచ్చేసి క్వార్టైల్ డీవియేషన్. ఓకేనా, మరి క్వార్టైల్ డీవియేషన్ ని మనం దేనితో డినోట్ చేస్తాం, ఇక్కడ Q ఇంటూ D తోని మనం ఈ డీవియేషన్ ని డినోట్ చేస్తామండి. మరి దీని యొక్క వాల్యూ ఎంత అంటే 2/3 ఇంటూ సిగ్మా. దీని యొక్క వాల్యూ 2/3 ఇంటూ సిగ్మా. మనకు ఇక్కడ 8 ప్రాపర్టీస్ రాయమన్నాడు, కానీ ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రాగా రాయండి మీరు. 9th ప్రాపర్టీ ఈజీగా ఉంటుంది, ఒకసారి గుర్తుంచుకోండి అంతే. ఈ 9th ప్రాపర్టీ అనేది వెరీ వెరీ ఈజీగా ఉంటుంది, ఒకసారి రాస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 9th ప్రాపర్టీ క్వార్టైల్ డీవియేషన్ సచ్ దట్ అండ్ మీన్ డీవియేషన్ సచ్ దట్, ఇక్కడ నెక్స్ట్ మనకు స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు దీని వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఓకే, క్వార్టైల్ డీవియేషన్ వాల్యూ, మీన్ డీవియేషన్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ. మరి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఏంటి మనకు తెలియదు కదా, అంటే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సిగ్మా ఉంది కదా, ఈ సిగ్మాని మనం స్టాండర్డ్ డీవియేషన్ తోని డినోట్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు సిగ్మా అనే వాల్యూ తెలియదు కదా మనకు. ఇక్కడ నేను రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సిగ్మా వాల్యూ అనేది మనకు ఏంటంటే 5 అండి. ఓకే, సిగ్మా వాల్యూ అనేది 15. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ అన్నాడు కదా, 2/3 ఇంటూ సిగ్మా అన్నాడు. ఇక్కడ చూసుకోండి 2/3, ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ రాస్తున్నాను నేను. 2/3 ఇంటూ సిగ్మా అంటే సిగ్మా వాల్యూ ఎంత అని చెప్పాను నేను, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, దాని వాల్యూ వచ్చేసి 15 అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సచ్ దట్ ఉంది, సచ్ దట్ మీన్ డీవియేషన్ ఏంటి 4/5 ఇంటూ సిగ్మా కదా, 4/5 ఇంటూ సిగ్మా వాల్యూ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 15. ఓకే, ఇప్పుడు సచ్ దట్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ వచ్చేసి ఎంత అండి, సిగ్మా వాల్యూ 15. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే మనం 3 1s 3 5s 5 1s, అదేవిధంగా 5 3s. ఇప్పుడు దీని వాల్యూ టోటల్గా ఎంత వస్తుంది, 2 ఇంటూ 5 అంటే 10 అండ్ 4 ఇంటూ 3 అంటే 12, 15. ఓకేనా, ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్ వాల్యూ ఎంత మనకు 10 అండ్ మీన్ డీవియేషన్ వాల్యూ ఎంత మనకు 12, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత 15. సో ఇది వచ్చేసి 9th ప్రాపర్టీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో ఏం చేసామంటే 9 ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేసాం. ఓకే, మర్చిపోకుండా ఈ ప్రాపర్టీస్ అనేది గుర్తుంచుకోండి.
నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఈజీగా మైండ్లో గుర్తుంటుంది. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలాంటివి షార్ట్ క్వశ్చన్స్ మళ్ళీ వినండి, ఓకేనా. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ అని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ అబ్టైన్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఉంది కదా, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కనుక్కోవాలి అంటే మరి పీడిఎఫ్ వాల్యూ తెలియాలి కదా మనకు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ వచ్చేసి ఏంటో మీకు గుర్తుండాలి, ఓకేనా. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ వాల్యూ ఎంత మరి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ, పీడిఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, దీని వాల్యూ వచ్చేసి ఎంత అంటే ఇక్కడ చూసుకోండి. దీని వాల్యూ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో మనం డినోట్ చేస్తాం కదా పీడిఎఫ్ ని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ పై ఇంటూ సిగ్మా. ఇక్కడ సిగ్మాకి రూట్ ఉండదు, ఒకసారి గమనించండి మీరు, చాలా మంది మిస్టేక్ చేస్తారు ఇక్కడ. రూట్ 2 ఇంటూ పైకి అండ్ ఇక్కడ సిగ్మా సపరేట్గా ఉంటుంది ఇంటూ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా హోల్ స్క్వేర్, ఓకేనా. ఇది వచ్చేసి ఏంటండి? ఇది వచ్చేసి పీడిఎఫ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కదా. మరి వీటి యొక్క లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మైనస్ ఇన్ఫినిటీ ఇస్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ప్లస్ ఇన్ఫినిటీ కదా. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కనుక్కోవాలి కదా. సో హెడ్డింగ్ అనేది ఏం పెడతారు మీరు? క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ పెట్టారు. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఓకేనా. ఇప్పుడు మరి క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటి మనకు తెలియాలి కదా. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ మనం phi x ఆఫ్ t తో డినోట్ చేస్తాం. phi x ఆఫ్ t తోని మనం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ని డినోట్ చేస్తాం. దీనికనే కాదు, మనం ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి, ఫార్ములా అనేది ఎప్పుడు మారదు, ఫార్ములా అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ యొక్క ఫార్ములా వచ్చేసి phi x ఆఫ్ t is equals to ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ itx, ఓకేనా. e పవర్ itx. ఇప్పుడు దీన్ని కొద్దిగా రాసుకున్నట్లయితే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే phi x ఆఫ్ t is equals to ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ itx ఉంది కదా. ఇక్కడ దీన్ని ఇంటిగ్రేషన్, ఇక్కడ మనకు లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పీడిఎఫ్ వాల్యూలో మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ కదా. మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ e పవర్ itx ఉంది కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ itx రాస్తున్నాను నేను. e పవర్ itx ఇక్కడ అప్లై చేయండి. e పవర్ itx ఇంటూ f ఆఫ్ x ఇంటూ dx, ఓకేనా. f ఆఫ్ x ఇంటూ dx ఈ విధంగా రాశాను నేను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ f ఆఫ్ x వాల్యూ ఉంది కదా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ, ఈ పీడిఎఫ్ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనకు పీడిఎఫ్ వాల్యూ ఉంది కదా, ఆ పీడిఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. పీడిఎఫ్ వాల్యూ గుర్తుంచుకోవాలండి మీరు, ఓకే. మార్నింగ్ లేచి చదివితే మీకు ఈజీగా ఈ పిఎంఎఫ్ వాల్యూలు అండ్ పీడిఎఫ్ వాల్యూలు ఈజీగా గుర్తుంటాయి. ఒక పేపర్లో రాసుకోండి ఈ పిఎంఎఫ్ వాల్యూస్ అండ్ పీడిఎఫ్ వాల్యూస్ అనేవి. ఇప్పుడు దీని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫైవ్ ఎక్స్ ఆఫ్ టీ ఉంది కదా, ఫైవ్ ఎక్స్ ఆఫ్ టీ మనం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కనుక్కుంటున్నాం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ ఐటీఎక్స్ ఉంది కదా, ఈ పవర్ ఐటీఎక్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేయండి ఇంటూ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గా పీడిఎఫ్ వాల్యూ కదా, మరి పీడిఎఫ్ వాల్యూ ఏంటి? 1 డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ పై ఇంటూ సిగ్మా ఇంటూ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ డిఎక్స్ ఉంది కదా, ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి ఇంటూ డిఎక్స్ అని అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం, అండ్ ఇక్కడ కూడా ఇది కూడా మనం ఈ వాల్యూ కనుక్కోవాలి టోటల్గా. అండ్ ఇప్పుడు డిఎక్స్ని కూడా మనం చేంజ్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ టర్మ్ ప్లేస్ లో మనకు జెడ్ టర్మ్ రావాలి. ఓకే,
ఎక్స్ వేరియబుల్ ప్లేస్లో మనకు జెడ్ వేరియబుల్ రావాలని గుర్తుంచుకోండి. మరి జెడ్ వేరియబుల్ రావాలంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక బాక్స్లో రాయండి ఇట్లా. ఓకే, ఒక బాక్స్లో ఇదంతా సాల్వ్ చేయండి. ఇట్లా బాక్స్ కొట్టి స్కేల్ తోటి అందులో సాల్వ్ చేసి ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఎక్స్ వేరియబుల్ ప్లేస్లో మనకు జెడ్ అనే వేరియబుల్ రావాలి. ఇప్పుడు చూడండి నేను చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే లెట్ కన్సిడర్ ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ఉంది కదా, ఆ వాల్యూని నేను ఏమనుకుంటున్నానంటే జెడ్ తో డినోట్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా ఉంది కదా, ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా, దాన్ని నేను జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అని కన్సిడర్ చేస్తున్నాను దాని వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూని కనుక్కుందాం. ఫస్ట్ ఇందులో నుంచి మనం ఎక్స్ అనే వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కున్నట్లయితే ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ సిగ్మా డినామినేటర్ ఉన్న సిగ్మాని జెడ్కి మల్టిప్లై చేయండి. జెడ్కి మల్టిప్లై చేస్తే సిగ్మా ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంటుంది న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ మ్యూ ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా గివ్స్ రైస్ టు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి ఎక్స్ కదా, ఎక్స్ని ఇక్కడనే ఉంచి ఈ మైనస్ మ్యూ ఉంది కదా, ఈ మైనస్ మ్యూ అనేది ఇటు పంపించేస్తే ప్లస్ మ్యూ అవుతుంది కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, ఎక్స్ వాల్యూ వచ్చేసి సిగ్మా జెడ్ ప్లస్ మ్యూ అవుతుంది. సిగ్మా జెడ్ ప్లస్ మ్యూ అవుతుంది. ఓకే, మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఎక్స్ వేరియబుల్ ప్లేస్లో మనకు జెడ్ అనే టర్మ్ వచ్చింది. ఓకే, ఇలా జెడ్ అనే టర్మ్ రావాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అయిపోయింది, మనం ఈ వాల్యూ కనుక్కుందాం కదా, ఈ వాల్యూ ఏమనుకున్నాం జెడ్ అనుకున్నాం. ఓకే, మరి ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో మనకు జెడ్ అనే టర్మ్ రావాలి, అంటే డిజెడ్ అనే టర్మ్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ డిఎక్స్ అంటే ఏంటంటే డిఫరెన్షియేషన్ కదా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇక్కడ దీని జెడ్ వాల్యూకి ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలండి. ఈ జెడ్ వాల్యూకి ఎక్స్ తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎలాగంటే ఇక్కడ గివ్స్ రైస్ టు dz by dx is equals to d by dx ఇంటూ దీనికి x మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మాకి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం మనం. ఇక్కడ గివ్స్ రైస్ టు ఇక్కడ dz by dx వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు అంటే dz by dx వాల్యూ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం x చేస్తున్నప్పుడు ఈ సిగ్మా అనేది కాన్స్టెంట్ కదా, ఈ సిగ్మాని బయటికి పట్టుకొచ్చేయండి అంటే 1 బై సిగ్మా బయటకు వచ్చేస్తుంది. d బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ అండి. ఓన్లీ న్యూమరేటరే మిగులుతుంది, డినామినేటర్ అనేది నేను కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకొద్దిగా సాల్వ్ చేద్దాం. dz బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సిగ్మా ఉంది కాబట్టి 1 బై సిగ్మా యాజ్ ఇట్ ఇస్గా రాసి ఇప్పుడు ఎక్స్తో చేస్తే మనకు వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మ్యూ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్తో చేసినట్లయితే దాని వాల్యూ 0 వస్తుంది. ఇప్పుడు టోటల్గా మనకు dz బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చినట్లు, dz బై డిఎక్స్ వాల్యూ ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ 1 అవుతుంది కదా, 1 ఇంటూ 1 అంటే 1 డినామినేటర్లో సిగ్మా ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, దీని dz బై డిఎక్స్ వాల్యూ నుంచి మనం dx వాల్యూని కనుక్కోవాలి. అవునా, ఇప్పుడు dx వాల్యూ కనుక్కోవాలంటే dxని ఈ న్యూమరేటర్కి మల్టిప్లై చేయండి. న్యూమరేటర్కి మల్టిప్లై చేశాను అండ్ ఇక్కడ ఈ సిగ్మాని dzకి మల్టిప్లై చేయండి, సిగ్మా ఇంటూ dz. అప్పుడు dx వాల్యూ మనకు వచ్చింది. ఇక్కడ dx వాల్యూ ఏంటి సిగ్మా ఇంటూ dz. ఇప్పుడు టోటల్గా మనం ఈ x వాల్యూని అదేవిధంగా dx వాల్యూని అదేవిధంగా z వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి టర్మ్ టోటల్గా జెడ్లోకి మారిపోతుందండి. ఓకేనా, ఇక్కడ z వచ్చింది చూడండి, ఇక్కడ z వచ్చింది, అదేవిధంగా ఇక్కడ కూడా z టర్మ్ ఉంది. మనం దీన్ని కూడా జెడ్లో కన్వర్ట్ చేసాం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని గుర్తుంచుకోండి, z వాల్యూ ఎక్స్ వాల్యూ dx వాల్యూ అనేది ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఈ వాల్యూస్ అనేవి మనకు వచ్చాయి కదా, z వాల్యూ ఎక్స్ వాల్యూ అండ్ dx వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. టోటల్గా మనకు 5x ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e పవర్ itx అండి. e పవర్ it x ప్లేస్లో ఏం చేయాలి, మీకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందో ఆ ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, జెడ్ సిగ్మా వచ్చింది. ఇక్కడ నేను ప్రీవియస్లో సిగ్మా జెడ్ అని రాశాను, సిగ్మా జెడ్ అన్న జెడ్ సిగ్మా అన్న ఒకటే కాబట్టి ఏం కాదు. ఓకే, ఇప్పుడు ప్లస్ మ్యూ అండి. ఓకే, ఇంటూ 1 బై 1 డివైడెడ్ బై రూట్
2 ఇంటూ పై ఇంటూ సిగ్మా. ఇక్కడ ఇంటూ ఈ పవర్ మైనస్, ఇక్కడ దీని టోటల్గా ఏమనుకున్నాను నేను, ఎక్స్ మైనస్ మీ బై సిగ్మా అనేది జెడ్ అనుకున్నాను కదా. జెడ్ ఇక్కడ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, డివైడెడ్ బై ఇక్కడ 2 ఉందండి, 2 ఉంది కాబట్టి 2 అప్లై చేయండి. ఇంటూ ఇప్పుడు డిఎక్స్ ఉంది, డిఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, సిగ్మా ఇంటూ డిజెడ్ కదా. సో సిగ్మా ఇంటూ డిజెడ్. ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఉన్న ఎక్స్ ఎక్స్ టర్మ్స్ అనేవి వేనాయి, మనకు జెడ్ జెడ్ టర్మ్స్ వచ్చినాయి, గమనించండి. ఓకే, ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 1/√2 పై ఇంటూ సిగ్మా, అదేవిధంగా ఇక్కడ సిగ్మా అనేది 2 కాన్స్టెంట్ కాబట్టి ఈ 2 అనేది ఇన్ఫినిటీకి బయట రాసేయాలండి. ఇప్పుడు సిగ్మా అనేది న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో సిగ్మా ఉంటుంది, డినామినేటర్లో ఇక్కడ √2 ఇంటూ పై ఇంటూ సిగ్మా, √2 ఇంటూ పై ఇంటూ సిగ్మా. ఇక్కడ ఇంటిగ్రేషన్ -∞ టు +∞. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే e⁻it ఇంటూ జెడ్ సిగ్మా, e⁻it ఇంటూ జెడ్ సిగ్మా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఇంటూ అప్లై చేయాలి. ఓకే, ఇంటూ e⁻it ఇంటూ మ్యూ. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఇంటూ అనేది ఎందుకు అప్లై చేశారు సార్, ఇక్కడ ప్లస్ ఉంది కదా అంటే, ఇప్పుడు బోత్ బేస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇక్కడ పవర్స్ని యాడ్ చేయాలి కదా. బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేస్తామన్నట్లు, ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. అందుకే నేను ప్లస్ని ఇంటూ చేశాను, అర్థమైంది కదా. డన్. ఇప్పుడు ఇంటూ ఈ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటకు వచ్చేసింది. ఇప్పుడు e⁻−z² డివైడెడ్ బై 2. ఇక్కడ సిగ్మా అనేది ఈ న్యూమరేటర్కి మల్టిప్లై అయింది కదా బయట. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, dz ఉంటుంది. ఓకేనా, dz ఉంటుంది. డన్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న సిగ్మా అండ్ డినామినేటర్లో ఉన్న సిగ్మా గెట్ క్యాన్సిల్ అవుతే మనకు మిగిలేటిది ఏంటో ఇప్పుడు ఇక్కడ రాద్దాం. మనకు టోటల్గా ఎంత వస్తుందంటే, ఇక్కడ సిగ్మా అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్లో 1 మిగులుతుంది, డివైడెడ్ ఇక్కడ √2 ఇంటూ పై, ఇక్కడ సిగ్మా అనేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ -∞ టు +∞, e⁻it z సిగ్మా ఇంటూ e⁻it మ్యూ ఇంటూ e⁻−z² డివైడెడ్ బై 2 ఇంటూ dz. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే మీరు ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ లోపల ఉన్న ఇక్కడ e⁻it మ్యూ అనేది బయట న్యూమరేటర్ కి మల్టిప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇది కాన్స్టాంట్ టర్మ్, e⁻it మ్యూ అనేది ఇది ఏం చేయాలంటే బయట న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే e⁻it మ్యూ డివైడెడ్ బై √2 ఇంటూ పై. ఓకే, ఇప్పుడు లోపల మిగిలినవి ఏంటో రాద్దాం. -∞ టు +∞. ఇక్కడ ఏం మిగిలింది, e⁻it z సిగ్మా ఇంటూ ఇది అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ e⁻−z² డివైడెడ్ బై 2 ఇంటూ dz, ఇక్కడ z². ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, e⁻it ఇంటూ మ్యూ డివైడెడ్ బై √2 ఇంటూ పై. ఇంటిగ్రేషన్ -∞ టు +∞. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందే చెప్పాను, బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ పవర్స్ ని మనం యాడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. బేస్ ఏంటి, ఈ కదా, ఈ పవర్స్ ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. it z సిగ్మా ప్లస్ కదా, మరి యాడ్ చేయాలన్నట్టు ప్లస్ కదా, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ని మైనస్ తోటి మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ z² ఉంది కదా, z² డివైడెడ్ బై 2 ఇంటూ dz. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు e⁻it మ్యూ డివైడెడ్ బై √2 ఇంటూ పై. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏముందండి, ఇంటిగ్రేషన్ ఇక్కడ ఇక్కడ -∞ టు +∞. ఇప్పుడు ఈ పవర్ ఇది ఏం చేయాలంటే ఇక్కడ ఎల్సిఎం చేయండి. టోటల్గా డినామినేటర్కి మీరు ఏం చేస్తారంటే ఎల్సిఎం 2 తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కానీ ఇక్కడ it z సిగ్మాకి డినామినేటర్ అనేది లేదు కాబట్టి ఈ డినామినేటర్లో 2 అనేది నేను ఈ న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తాను. 2 ఇంటూ it z సిగ్మాకి దీనికి నేను 2 అనేది మల్టిప్లై చేస్తాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్
ఇప్పుడు ఈ జెడ్ స్క్వేర్ కి డినామినేటర్ లో 2 ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి ఈ జెడ్ స్క్వేర్ నేను యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాను. ఇప్పుడు ఇంటూ డి ఇంటూ జెడ్. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూసుకోండి, ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి, ఈ పవర్ ఐటీ మ్యూ డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ పై ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ లో కొద్దిగా ఈ పవర్ ని కొద్దిగా చేంజ్ చేసి రాస్తున్నాను. ఏంటిదంటే ఇందులో నుంచి నేను న్యూమరేటర్ లో నుంచి -1 ని కామన్ తీస్తున్నాను. అర్థమైందా? ఈ న్యూమరేటర్ లో నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే -1 ని కామన్ తీస్తున్నాను. అండ్ ఈ డినామినేటర్ లో నుంచి నేను కామన్ తీస్తున్నాను అంటే డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి ఆ 2 ని నేను బయట రాస్తున్నాను. ఇప్పుడు లోపల మిగిలేటివి ఏంటంటే ఇక్కడ మైనస్ కాస్త బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ జెడ్ స్క్వేర్ మిగులుతుంది కాబట్టి ఫస్ట్ జెడ్ స్క్వేర్ అనేది రాయండి. ఇప్పుడు ఇక్కడ +2 ఉంది కదా, ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ కామన్ తీసాను కదా, ఈ మైనస్ కి ఇక్కడ మైనస్ వస్తుంది మళ్ళీ. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది. ఎందుకంటే ఈ మైనస్ అనేది ఎప్పుడైతే లోపలికి మల్టిప్లై అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆ విధంగా నేను రాశాను. ఇప్పుడు -2 ఇంటూ ఐటీ జెడ్ సిగ్మా, ఓకేనా, ఇంటూ డిజెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి మరి? ఇక్కడ దీనికి ఇక్కడ బ్రాకెట్లో ఉన్న దానికి ఒక 2 టర్మ్స్ అనేవి అప్లై చేయాలండి. అవి ఏంటి అంటే ఇప్పుడు బయట ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఈ పవర్ ఐటీ మ్యూ డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ పై ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ -1/2 ఇప్పుడు ఇక్కడ జెడ్ స్క్వేర్ -2 ఇంటూ ఐటీ జెడ్ సిగ్మా యాజ్ ఇట్ ఈస్ గా రాసి దీనికి ఏం చేయాలంటే ఒకసారి -t² సిగ్మాని అప్లై చేయాలి, ఇంకొకసారి +t² సిగ్మా స్క్వేర్ని అప్లై చేసి ఇంటూ డిజెడ్. అర్థమైందా? ఇక్కడ t² సిగ్మా స్క్వేర్ నేను ఒకసారి సబ్ట్రాక్ట్ చేశాను, ఇంకోసారి ఏం చేశాను, అడిషన్ చేశాను. సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్, ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి, దాని తర్వాత అడిషన్ చేయాలి, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో నుంచి అంటే ఇక్కడ ఈ పవర్ -1/2 అనేది ఇక్కడ దాకా ఒకసారి అప్లై చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ ఈ పవర్ అనేది ఇక్కడ దాకా అప్లై చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ప్లస్ టర్మ్ ఉంది కదా, దీనికి ఈ పవర్ అనేది సపరేట్ గా అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు అప్లై చేసినట్లయితే మనకు ఇప్పుడు ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎన్నోది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఈ పవర్ ఐటీ మ్యూ ఉంది కాబట్టి మ్యూ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. డినామినేటర్ లో రూట్ 2 ఇంటూ పై. ఓకే, ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ పవర్ -1/2 ఉంది కదా, ఈ పవర్ -1/2ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి అప్లై చేయండి. ఓకే, ఈ పవర్ -1/2 ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి -2 ఇంటూ ఐటీ జెడ్ సిగ్మా మైనస్ t² సిగ్మా స్క్వేర్ ఈ t² సిగ్మా స్క్వేర్ నేను ఎందుకు అప్లై చేశాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకైనా మీరు పేషెంట్స్ తో వెయిట్ చేస్తే ఇది ఎందుకు అప్లై చేసాం మనం దీనికి అనేది మనకు ప్రాసెస్ లో అర్థమవుతుంది, నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ టర్మ్ ఉంటే ఏం చేయాలి, ఇంటూ. ఓకే, ఈ పవర్ లో ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంటే మనం ఇంటూ అప్లై చేసి ఇప్పుడు ఈ పవర్ ని దీనికి కూడా అప్లై చేయండి, ఈ పవర్ -1/2 ఇంటూ దీనికి మళ్ళీ ఇంటూ t² సిగ్మా స్క్వేర్ ఇంటూ డిజెడ్. ఓకేనా, ఇంటూ డిజెడ్. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇజ్ ఈక్వల్స్ టు దీనిలో యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేయండి, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్లు రాసేయండి, ఈ పవర్ ఐటీ మ్యూ బై డినామినేటర్ లో రూట్ 2 ఇంటూ పై ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పవర్ -1/2. ఇప్పుడు దీన్ని ఈ బ్రాకెట్ లోపట ఉన్న దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే z మైనస్ ఐటీ సిగ్మా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఇది a-b² ఫార్ములా టైప్ ఉందా లేదా ఇక్కడ చూడండి చెప్తాను. ఇప్పుడు a-b² ఫార్ములా వచ్చేసి ఏంటి, మనకు
ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా, అవునా? ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు మనకు ఏ ప్లేస్ లో జెడ్ ఉంది కదా, ఏ ప్లేస్ లో మనకు జెడ్ ఉంది, బి ప్లేస్ లో మనకి ఏముందండి ఐటీ సిగ్మా ఉంది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం మనం రాసినట్లయితే మళ్ళీ ఇది వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ వాల్యూ మనకు జెడ్ కదా, కాబట్టి జెడ్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 ఉంది. ఓకే, ఏ ప్లేస్ లో మనకి ఏముంది జెడ్ ఉంది కాబట్టి జెడ్, మనకు బి ప్లేస్ లో ఏముంది ఐటీ సిగ్మా ఉంది కాబట్టి ఐటీ సిగ్మా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. బి స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ బి స్క్వేర్ ప్లేస్ లో మనకి ఏముంది ఐటీ సిగ్మా హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే జెడ్ స్క్వేర్ మైనస్ 2z ఐటీ సిగ్మా, ఇప్పుడు ప్లస్ ఇక్కడ ఐ స్క్వేర్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్. ఇక్కడ చూడండి ఐ స్క్వేర్ వాల్యూ మీకు ఏమని చెప్పాను నేను, ఐ స్క్వేర్ వాల్యూ వచ్చేసి -1. ఓకే, ఐ స్క్వేర్ వాల్యూ వచ్చేసి మనకు -1 అని గుర్తుంచుకోండి వాల్యూ. ఇప్పుడు ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి దీని వాల్యూ టోటల్ గా జెడ్ స్క్వేర్ 2z ఐటీ సిగ్మా మైనస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు దీని టోటల్ గా వాల్యూ ఇదే కదా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఇక్కడ వచ్చిందా చూడండి, జెడ్ స్క్వేర్ మైనస్ 2z ఐటీ, ఇక్కడ ఐటీ జెడ్ సిగ్మా అన్న జెడ్ ఐటీ సిగ్మా అన్న రెండు ఒకటే. ఇప్పుడు ఈ వాల్యూని నేను ఈ విధంగా రాశాను, అర్థమైందా? అందుకే నేను ఇక్కడ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేశాను, అప్లై చేశాను. ఓకే, అర్థమైంది కదా, డన్. ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇంటూ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఈ పవర్ మైనస్ ఇక్కడ దీనికి న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ డిజెడ్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం స్టెప్ లో ఏం చేయాలంటే ఇక్కడ లోపట ఉన్న ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2 ఉందా, దీన్ని మనం ఈ బయట ఉన్న న్యూమరేటర్ కి మల్టిప్లై చేయాలండి, బయట ఉన్న న్యూమరేటర్ కి మల్టిప్లై చేయాలి. నేను ప్రతి స్టెప్ లో ఏం చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేను న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ న్యూమరేటర్ అనేది ఏంటండి ఈ పవర్ ఐటీ మ్యూ ఇంటూ, ఇప్పుడు ఇది అనేది దీనికి మల్టిప్లై చేస్తున్నాను న్యూమరేటర్ కి, ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2. డినామినేటర్ లో ఏముంది ఇక్కడ బయట రూట్ 2 ఇంటూ పై. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇప్పుడు లోపల ఏం మిగిలింది ఇగో ఇది అండ్ ఇంటూ డిజెడ్, ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ జెడ్ మైనస్ ఐటీ సిగ్మా హోల్ స్క్వేర్ ఇంటూ డిజెడ్. ఓకే, ఇప్పుడు టోటల్ గా మనం ఇక్కడ కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి, లాస్ట్ స్టెప్ అండి ఇది, లాస్ట్ స్టెప్ వచ్చేసింది మనకు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ న్యూమరేటర్ ని మనం ఏం చేయాలి, కొద్దిగా చేంజ్ చేయాలి. ఏ విధంగా అంటే ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను మీకు, ఈ పవర్స్ ని యాడ్ చేయాలని చెప్పానా. పవర్ లో ఏముంది ఐ2 మ్యూ ఉంది, ఐటీ మ్యూ, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేయండి, టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2, డినామినేటర్ లో రూట్ 2 ఇంటూ పై ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్నగా గమనించండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లారిటీగా ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ 1/2 జెడ్ మైనస్ ఐటీ సిగ్మా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ జెడ్ టర్మ్స్ పోయి మనకు ఇక్కడ డిజెడ్ టర్మ్ పోయి మనకు యూ టర్మ్ రావాలి. ఫస్ట్ మనం స్టార్టింగ్ లో ఏం చేసాం, మనం ఎక్స్ టర్మ్ ని తీసేసి మనకు జెడ్ టర్మ్ వచ్చే విధంగా మార్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ స్టెప్ వచ్చే వరకు లాస్ట్ స్టెప్ లో ఈ జెడ్ పోయి మనకు యూ రావాలి, యూ అనే వేరియబుల్ రావాలి. కాబట్టి మనం ఇక్కడ ఒక బాక్స్ లో రాయండి, ఒక బాక్స్ లో రాసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఎగ్జామ్ లో కూడా ఒక బాక్స్ లో కొట్టి రాయండి. ఇప్పుడు ఇక్కడ ఇది బాక్స్ లో కొట్టి రాసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూ టర్మిక్ మారాలి. ఇక్కడ ఉన్న జెడ్ వేరియబుల్స్ అన్ని మనకు యూ టర్మిక్ రావాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ జెడ్ మైనస్ ఐటీ సిగ్మా ఉంది కదా, ఆ జెడ్ మైనస్ ఐటీ సిగ్మాని నేను ఏమనుకుంటున్నానంటే యూ ఇజ్ ఈక్వల్స్ టు అనుకుంటున్నాను. దీని వాల్యూ జెడ్ మైనస్ ఐటీ సిగ్మా వాల్యూని నేను యూ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది మొత్తం యూ టర్మ్ యూకి మారిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ డిజెడ్ ని యూ టర్మ్స్ కి మార్చాలి. ఈ డిజెడ్ అంటే ఏంటి, డిఫరెన్షియేటింగ్ కదా, డిఫరెన్షియేటింగ్ అనేది దీనికి అప్లై చేయండి. ఇప్పుడు
డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే గివ్స్ రైస్ టు ఇప్పుడు d ఇంటూ u ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ z మైనస్ IT సిగ్మా. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x y z ఏ విధంగా చేయట్లేదు, మనం ఓన్లీ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే మనకు వాల్యూస్ అనేవి ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ d ఇంటూ u వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే z కి డిఫరెన్షియేట్ చేస్తే dz వాల్యూ వస్తుంది మైనస్ ఇక్కడ IT సిగ్మాకి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ 0 వస్తుందండి. ఇప్పుడు టోటల్గా మనకు du వాల్యూ వచ్చేసి dz వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు dz ప్లేస్లో మనం duని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. డన్. ఇప్పుడు dz ప్లేస్లో duని అండ్ ఇక్కడ దీని ప్లేస్లో యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు z వేరియబుల్స్ మనకు u వేరియబుల్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇదంతా టోటల్గా 5x ఆఫ్ t వాల్యూ కదా. అంటే మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అనుకుంటున్నాం కదా. 5x ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయండి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఈ dz ప్లేస్లో duని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు బయట ఉన్నది యాజ్ ఇట్ ఇస్గా రాయండి, e⁻it మ్యూ మైనస్ ఇక్కడ ఏముంది t స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2 డినామినేటర్లో √2 ఇంటూ పై. ఇప్పుడు ఇంటిగ్రేషన్ -∞ టు +∞. ఇక లాస్ట్ స్టెప్ ఇది ఈజీగా ఉంటుంది చూడండి. లాస్ట్ స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ రాస్తే ఆన్సర్ అయిపోతుంది, మనకు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ e⁻−1/2 ఇంటూ ఇక్కడ ఇదంతా టోటల్గా మనం ఏమనుకున్నామని u అనుకోవాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేయండి. ఇప్పుడు ఇంటూ dz మనకు వాల్యూ ఎంత వచ్చిందని du వచ్చింది కదా, dz వాల్యూ du వచ్చింది du. ఇప్పుడు టోటల్గా ఇక్కడ గమనించినట్లయితే ఈ టోటల్గా దీని వాల్యూ ఏమవుతుంది మరి, ఈ టోటల్గా వాల్యూ వచ్చేసి మనకు మీకు ఒక ట్రిక్ చెప్తాను ఈజీగా గుర్తుంచుకోవడానికి. ఇక్కడ ఏం చేయండి అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఫస్ట్ e⁻it మ్యూ మైనస్ t స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2 డినామినేటర్లో ఏముంది √2 ఇంటూ పై ఉంది. ఇప్పుడు ఇంటూ మరి దీని వాల్యూ ఏమవుతుంది, దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ డినామినేటర్లో ఏముందో అదే వాల్యూ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, √2 ఇంటూ పై. ఈ వాల్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఎలా గుర్తుంచుకోవాలో చెప్పాను నేను. ఈ వాల్యూ ఏంటి, ఇక్కడ డినామినేటర్లో ఏముంటుంది √2 ఇంటూ పై ఉంది కాబట్టి ఇక్కడ దీని వాల్యూ కూడా అదే విధంగా రాయండి. ఇప్పుడు ఏమవుతుంది డినామినేటర్లో ఉన్న √2 ఇంటూ పై ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న √2 ఇంటూ పై క్యాన్సిల్ అవుతే మనకు టోటల్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ వచ్చేసి ఎంత వచ్చింది ఇప్పుడు అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఏముందండి యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ చూడండి e⁻it మ్యూ మైనస్ ఇక్కడ ఏముంది ఇక్కడ ఓకే ఇక్కడ రాసిద్దామా మైనస్ t స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2. సో ఇది టోటల్గా మనకి ఏంటంటే మనకు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడతోటి పార్ట్ 1 వీడియో ఎండ్ అయింది. యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, నా వీడియో అనేది ఈ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.